సురేష్ గారిని వేదిక అలంకరించవలసిన. ఓం శ్రీహరి. ప్రియ భగవద్బంధువులారా, పోయిన సంవత్సరం ఇదే విధంగా మీ అందరి సమక్షంలో భగవంతుడి గురించి ఒక భక్తి ప్రవచనాన్ని పంచుకున్నాను. ఇది ఒక భాగవత గోష్ఠి అని నా అభిప్రాయం. అటువంటి భాగవత గోష్ఠి మళ్ళీ మీతో పంచుకోవడానికి చాలా సంతోషదాయకంగా ఉంది. మీరందరూ కూడాను 10 రోజుల నుంచి దైవారాధనలో మునిగి తేలుతున్నారు. అర్చన ద్వారా కావచ్చు, అభిషేకం ద్వారా కావచ్చు, భజన, కీర్తన, కోలాటము, భక్తి ప్రవచనాలు, ఇవన్నిటితో కూడా మీరు తరిస్తున్నారు ప్రతిరోజు కూడాను. భక్తి ప్రవచనం అంటే భగవంతుడి గురించి ఒక మంచి విషయం తెలుసుకోవటం కదా. మాకు ఇది తెలుసు కదా అనేవాళ్ళు ఉంటారు. తెలిసిన విషయం సరే, తెలియకపోతే తెలుసుకుంటాం కొత్త విషయాన్ని. తెలిసిన విషయం కూడా ఇంకొద్ద వివరణగా, ఇంకొంచెం విశ్లేషణగా తెలుసుకొని అవును కదా అనే ఆలోచన కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఈరోజు మనం చెప్పుకునేది విశ్వామిత్రునితో రాముని విజయం. కాస్త మనం ఇక్కడి నుంచి కాస్త అయోధ్యకు వెళ్దాం కొంత సమయం. దశరథ మహారాజు తెలుసు కదా అందరికీ. ఎవరంటే ఆయన శ్రీరాముడి తండ్రి. ఆయనకి 60,000 సంవత్సరాలు. ఆయనకి పుత్ర సంతానం లేదు. అయితే ఆయన పుత్ర సంతానం కోసం చాలా విచారిస్తూ ఉండేవాడు. ఎలాగంటే పుత్రులు ఉంటే బాగుంటుంది కదా. అంటే పుత్రులే ఎందుకు ఉండాలి అంటే వంశం అభివృద్ధి చెందటానికి, దానికోసమని పుత్ర సంతానం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా ఈయన కూడా అట్లా ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉన్న సందర్భంలో ఒక ఆలోచన వస్తుంది ఆయనకి ఒకసారి. ఏంటంటే అశ్వమేధ యాగం చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది కదా. పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగం చెయ్యాలి అనే సంకల్పం అయింది. సరే, ఈయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ముఖ్యమైన నిర్ణయం. ఆయన గురువు ఉన్నాడు, ఆస్థాన గురువు, ఆస్థాన అర్చక స్వామి లాగా రాజ్యంలో ఒక గురువు కూడా ఉంటారు. ఆయనకు ఒక గురువు ఉన్నారు, ఆయన పేరు వశిష్ఠుల వారు. ఈయనకి మంత్రులు కూడా ఉన్నారు, 8 మంది మంత్రులు. సహజంగా రాజుకి 1 లేక 2 మంత్రులు ఉంటారు. ఈయనకి 8 మంది ఉన్నారు. ఎందుకు 8 మంది ఉన్నారు అంటే ఈయన చాలా ధార్మికంగా సత్యవాక్య పరిపాలనతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన 8 మంది మంత్రులను కూడా అదే దోవలో ఉండే వాళ్ళనే ఎంచుకున్నాడు. ఎంచుకొని వారందరినీ సమావేశపరుచుకొని చెప్పాడు ఈ విషయాన్ని. నేను పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగాన్ని చేయదలిచాను అని అడుగుతాడు వాళ్ళని. అంటే మీ అభిప్రాయం ఏంటి అని. అంటే వాళ్ళు అంటారు, చాలా మంచి విషయమే రాజుగారు, అలాగే చెయ్యండి అంటారు. ఎందుకంటే ఒక రాజు ఏదన్నా మహాక్రతువుని కానీ యజ్ఞాన్ని కానీ సంకల్పం చేశారు అంటే అది కేవలం ఆయన ఒక్కడికే పరిమితం కాదు. దేశంలో ఉన్న, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడాను దాని తాలూకు ఫలితం వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఆయనతో పాటు ప్రజలందరికీ కూడా శుభమేగా ఆ యాగం చేయటం ద్వారా. అందుకని వీరు సరేనని చెప్తారు. చెప్పిన తర్వాత అశ్వమేధ యాగాన్ని అంటే అశ్వాన్ని విడిచిపెట్టాలి. అది ఎంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుందో అప్పుడు ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించి యజ్ఞాన్ని ప్రారంభం చేయాలి. అలా అశ్వాన్ని విడిచిపెడతారు. సంవత్సర కాలం అది అట్లా తిరుగుతూ ఉంటుంది. ఈలోపు వీళ్ళు యజ్ఞ దీక్ష స్వీకరించాలి. ఏదన్నా ఒక వ్రతం కానీ పూజ కానీ చేస్తే మేము నియమంగా చేసుకుంటున్నామండి, ఒక దీక్షలో ఉంటే నేను మండల దీక్షలో ఉన్నానండి అని మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అంటే నియమాల నిబంధనలు ఎందుకు అంటే ఆ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా సక్రమంగా చేసుకోవాలి. దాని ఫలితాన్ని పరిపూర్ణంగా మనం పొందాలి అంటే కొంత నియమాన్ని పాటించక తప్పదు.
అట్లా వీళ్ళు కూడా యజ్ఞ దీక్షని స్వీకరించాలి అని ఆయన ధర్మపత్నులకి చెప్తారు. ఆయనకి 3 ఉన్నారు ధర్మపత్నులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి చెప్తారు. చెప్పిన తర్వాత 8 మంత్రుల్లో సుమంత్రుడు అని ఒక ఆయన ఉన్నాడు మంత్రి. ఈయనకి రాజుగారంటే బహుప్రీతి, చాలా ఇష్టం. అయితే ఈయన దశరథ మహారాజుకి ఒక సలహా ఇచ్చాడు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు. ఏమనంటే, మహారాజా, మీరు చేస్తున్న యజ్ఞం అమోఘమైంది, పుత్రుల కోసం చేస్తున్నారు కాబట్టి ఋష్యశృంగ మహర్షుల వారిని బ్రహ్మస్థానంలో ఋత్వికుడిగా ఉంచి మీరు ఈ హోమాన్ని చెయ్యండి అని చెప్తారు. ఋష్యశృంగ మహర్షి ఎవరు అంటే, ఒకానొక సందర్భంలో రోమపాదుడు అనే రాజు రాజ్యాన్ని పరిపాలించే సందర్భాలు అవి. ఈ రోమపాదుడు అనే రాజు ధర్మాన్ని తప్పటం ద్వారా ఆయన రాజ్యానికి క్షామం ఏర్పడుతుంది. అంటే అనావృష్టి, తిండి తిప్పలు లేకుండా ప్రజలు అల్లల్లాడిపోతూ ఉంటారు. రాజు ఏ కష్టాన్నైనా చూడగలడు కానీ ప్రజల కష్టాన్ని చూడలేడు. అలా ఇలా చూడలేని ఆయన చాలా మదన పడుతూ ఉంటుంటే, ఆ రాజ్యం యొక్క గురువు ఉంటారు కదండి, రాజుకి ప్రతి ఒక్క రాజ్యంలోనూ కూడా ఏ రాజు దగ్గరైనా సరే గురువు ఖచ్చితంగా ఉంటారు. అలా ఈయన కూడా ఒక గురువు ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, విభండక మహర్షి పుత్రుడైన ఔరస పుత్రుడైన ఋష్యశృంగ మహర్షిని తీసుకురండి స్వామి. ఆయన వస్తే ఆయన పాద స్పర్శ తగిలినంత మాత్రం చేతనే మనకి క్షామం నుంచి విడుదలవుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు అని చెప్పి చెప్తాడు. సరేనని చెప్పి వెళ్ళి ఈయనే స్వయంగా వెళ్తాడు ఆయన దగ్గరికి, రోమపాదుడి దగ్గరికి వెళ్ళి రోమపాదుడితో చెప్తారు. ఏమనంటే, నేను ఇట్లా అశ్వమేధ యాగాన్ని తలపెట్టాను పుత్ర సంతానానికి, కాబట్టి మీ అల్లుడైన ఋష్యశృంగ మహర్షిని, ఆయన భార్య అయిన శాంతను తీసుకొని నీవు కూడా ఈ యజ్ఞానికి రావలసింది అని ఆహ్వానిస్తాడు. ఒక మంచి పని చేయడానికి ప్రకృతి సైతం మనకి సహకరిస్తుంది, అలాంటిది మనుషులు సహకరించరా? ఆయన చాలా సంతోషిస్తాడు. సంతోషించి వస్తామని చెప్పగానే స్వయంగా దశరథ మహారాజే దగ్గర ఉండి వారి 3 కూడా అయోధ్యకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత యజ్ఞం కూడా, ఆ యజ్ఞానికి సంబంధించిన అశ్వాన్ని విడిచిపెట్టారు కదా వీరు, అది కూడా రాజ్యాన్ని చేరుకుంటుంది. అది రావటానికి 1 సంవత్సర కాలం పట్టింది. ఆ అశ్వం రాగానే వీళ్ళు యజ్ఞ దీక్షని స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత దానికి కావాల్సిన ప్రక్రియ ఏదో ఉంటుంది కదండి, పూజ విధానం, అవన్నీ వీళ్ళు జరుపుతున్న సందర్భంలో వశిష్ఠ మహర్షి గురువు గారు ఉన్నారు కదా, వారి సారథ్యంలో సరియు నది తీరాన, ఉత్తర తీరాన ఆ యజ్ఞశాలని నిర్మిస్తారు వాళ్ళు. మామూలుగా అయితే 6 వరుసలతో నిర్మించే యజ్ఞ కుండాన్ని వీళ్ళు 18 వరుసలతో చేస్తారంట. అంత మహాయజ్ఞాన్ని సంకల్పించాడు ఈయన పుత్ర సంతానం కోసం. సరే ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆహ్వానితులు ఉంటారుగా, మనం పిలుచుకుంటాం కదా, వ్రతం చేసుకుంటే మన బంధువులందరినీ పిలుచుకుంటాం కదా, అట్లా ఈయన కూడా రకరకాల రాజ్యాల నుంచి రాజుల్ని, ప్రజల్ని కూడా ఆహ్వానం చేశాడు ఆ యజ్ఞం చూడటానికి. మరి రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు కదా జనాలు, వాళ్ళకి వసతి ఉండాలి, భోజన వసతి, విశ్రాంతి వసతి 2 ఉండాలి. ఇలాంటివన్నీ కూడా వసతి గృహాలేమో తాత్కాలికంగా ఉండేలాగా ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరూ కూడాను శ్రమ పడకుండా, భోజనం లేదు అనకుండా అన్నం రాసులతో పోసి పంచభక్ష పరమాన్నాలతో షట్రసోపేతమైన భోజనంతో బాగా విందు బాగా ఏర్పాటు చేశాడు ఆయన. వచ్చిన వాళ్ళు దశరథ మహారాజు చేశాడు లేవయ్యా యజ్ఞాన్ని అంటాం కాదు, ఎంత బ్రహ్మాండంగా చేశాడయ్యా రాజు, అనేంత అద్భుతంగా చేశాట ఆ యజ్ఞాన్ని. ఆ యజ్ఞం ప్రారంభమైంది. 4 దిక్కులున్నా కూడాను ఋత్వికులు కూర్చున్నారు. బ్రహ్మస్థానంలో ఎవరిని కూర్చోబెట్టారండి? ఋష్యశృంగ మహర్షిని కూర్చోబెట్టారు. ప్రధానంగా ఆయనే కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే, ఆయన వేదాలను కూడా అభ్యసించిన సవ్యసాచి అంటే విద్యలో
సవ్యసాచి అంటే బాణాలు వేయటంలో సవ్యసాచి అంటారు. ఈయన విద్యలో సవ్యసాచి అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎటువంటి మంత్ర భాగాన్నైనా ఆ వేదాల నుంచి గ్రహించి ఆ క్రతువుని చేయగల సమర్థుడు అనమాట ఈయన. అంత యజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞ సందర్భంగా ఋత్వికులకి భూదానం చేయాల్సి ఉంటుంది. అలా 4 దిక్కుల్లో కూర్చున్న బ్రాహ్మణులకి 4 దిక్కుల ఉన్న భూమిని కూడా దానం చేశాడు రాజుగారు, దశరథ మహారాజు. ఈ బ్రాహ్మణులు అన్నారు కదా, మహారాజా మేము భూమిని ఏం చేసుకుంటాం, వీళ్ళకు వచ్చింది ఏంటి, యజ్ఞం చేయటం, వేద పఠనం చేయటం, వ్యవసాయం చేయటం అనేది వీళ్ళు చేయలేరు కదా. అదే మాట ఆయనతో వ్యక్తపరిచారు. ప్రభు, మేము వ్యవసాయము చేయలేము, కాగా ఆ భూమిని మేము సంరక్షించడానికి కూడా చేయలేము, కాబట్టి దీని బదులు మాకు ధనాన్ని ప్రసాదించండి అని అడిగారు వాళ్ళు. అడిగేటప్పటికీ ఆయన కోశాగారంలో నుంచి 10 కోట్ల బంగారు నాణేలు, 10 లక్షల గోవులు, దక్షిణ కింద 40,000 కోట్ల వెండి నాణేలు వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళు ఇచ్చిన దానానికి బదులుగా బంగారు నాణాలు గోవుల్ని ఇచ్చారు. దక్షిణ కిందేమో వెండి నాణాలను ఇచ్చారు. కోట్లల్లోనే ఉన్నాయి అవి, వేలల్లోనో లక్షల్లోనో లేవు, కోట్లల్లోనే ఉన్నాయి. అంత ఘనంగా చేశారట. చేసిన తర్వాత ఈ ధనాన్నంతా కూడా విభజించాలిగా నలుగురికి. ఆ విభజించి వాళ్ళకి ఇచ్చేది వశిష్ఠ గురువు గారు తీసుకున్నారు. వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఒక నిర్దయుడైన బ్రాహ్మణుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. వస్తే ఆయన దగ్గర ఇవ్వడానికి ఏముంది, కోశాగారంలో ధనవంతా కూడాను పూర్తయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఏమి ఇవ్వాలి? ఆయన ముంజేతికి ఉన్న బంగారు కంకణాన్ని తీసి ఇచ్చేశాడు ఆయన. ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించిన వాడే సంతోషించి పక్కకు వెళ్ళిపోయాడు. ఇదంతా జరుగుతున్న తరుణంలో దశరథ మహారాజు మనస్సులో ఒక ఆలోచన స్ఫురించింది. ఏంటంటే, సుమంత్రుడు చెప్పాడు కదా, మీరు పుత్రుల్ని పొందటానికి కావలసిన క్రతువు చేయగల సమర్థుడు ఒక్క ఋష్యశృంగ మహర్షి ఒక్కరే, కాబట్టి మీరు ఆయన ఆశ్రయించానే కదా చెప్పారు. అందుకని అదే సందర్భంలో దశరథ మహారాజు ఆయన మళ్ళీ అడుగుతారు ఋష్యశృంగుల వారిని. ఏమనంటే, మహాత్మా, నేను పుత్రుల కోసమని అశ్వమేధ యాగాన్ని చేశాను. అయితే నాకు పుత్రుల్ని పొందటానికి, అంటే త్వరగా ఆ తపస్సు, ఆ హోమం యొక్క ఫలితం త్వరగా పొందటానికి ఇంకా ఏదైనా క్రతువు ఉంటే చేయించగలరు మహాశయ. దానికి మీరొక్కరే సమర్థులు, మీరు తప్ప నాకు ఎవ్వరూ దీనికి ఏది కూడా క్రతువు చెయ్యలేరు అని చెప్పి చెప్తారు ఆయన. చెప్పగానే ఆయన సంతోషించిన వాడే, మహారాజా నీకు 4 పుత్రులు పుడతారు. ఈయన యజ్ఞం తలపెట్టింది ఎవరి కోసం? ఒక పుత్రుడైనా పుట్టాలి అని. ఈయన ఏకంగా 4 పుత్రులు పుడతారని చెప్పేశాడు. మహాత్ములు ఎప్పుడు కూడాను ఊరికినే చెప్పరు ఏ ఒక్క మాట కూడాను. చెప్పిన తర్వాత సరే, అధర్వ శిరస్సు అనే వేదంలో పుత్రకామేష్టి అనే క్రతువు ఒకటి ఉన్నది. చూడండి, వేదంలో భాగమైన క్రతువునే చేయిస్తున్నాడు ఈయన. ఆ యజ్ఞం నీ చేత చేయిస్తాను క్రతువు, దాని ద్వారా నీకు యోగ్యులైన ప్రతిభావంతులు ధీశాలులైన 4 పుత్రులు పుడతారయ్యా అని చెప్పి చెప్తాడు. సరేనని పీటల మీద కూర్చుంటారు. అసలు అశ్వమేధ యాగమే చాలా అమోఘంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పుత్రకామేష్టి యాగం ప్రారంభమైన సమయం నుంచి ఒక చాలా చాలా, అంటే మనకి ఎలా చెప్పాలంటే తెలియని ఒక అద్భుతం జరిగింది. ఏంటయ్యా అది అంటే, ఈ క్రతువు ప్రారంభించగానే దేవలోకం నుంచి దేవతలు, ఋషులు అందరూ కూడాను దిగి వచ్చారు ఆ యజ్ఞ ప్రదేశానికి. దేనికంటే, వాళ్ళకి ఇప్పుడు మనం యజ్ఞం చేసేటప్పుడు స్వాహా మంత్రంతో ఆజ్యం విడుస్తాం కదా, అది ఒక్కొక్క విభావానికి 8 దిక్కులు ఉంటాయండి. ఆ 8 దిక్కుల్లో ఒక్కొక్క చోట దాన్ని ఏమంటారంటే ఒక విభాగం
ఒక్కొక్కళ్ళు ఉంటారు ఆ స్థానాన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆఫీస్కి కనుక వెళ్తే ఇక్కడ ప్యూన్ ఉంటాడు, ఇక్కడ ఆఫీసర్ ఉంటాడు, ఇక్కడ అకౌంటెంట్ ఉంటాడు అని ఎట్లాగైతే విభాగాలు ఉంటాయో, ఒక చోట బ్రహ్మగారు, ఇంకో చోట చంద్రుడు, ఇంకో చోట కుబేరుడు, ఇంకో చోట యమస్థానం, ఇంకో చోట శివస్థానం, ఇలా వాళ్ళ వాళ్ళ స్థానాలు విభాగాలుగా ఉంటాయి. ఆ విభాగాలలో కూర్చొని వాళ్ళ ఆవిర్భావాలని స్వయంగా వాళ్ళే స్వీకరించడానికి వచ్చారు. మామూలుగా అయితే మనం మానసికంగా దాన్ని అనుభవిస్తాం, అక్కడ మనకి కనిపించరు. కానీ ఇంద్రాయ స్వాహ అనగానే ఇంద్రుడే వచ్చి ఆ స్వాహ మంత్రంతో ఆజ్ఞాన్ని తీసుకున్నాడని మన మనసు భావన కలుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, వాళ్ళే స్వయంగా వచ్చారు. వీళ్ళతో పాటు చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు రావటంతో ఈ దేవతలందరూ కూడా చాలా సంతోషించి ఒక బాధ వాళ్ళల్లో వెళ్ళిపుచ్చుకుంటున్నారు. బ్రహ్మదేవుడితో ఎంతో బాధపడుతున్నారు దేనికో. ఆ బాధని బ్రహ్మదేవుడి గారికి చెప్తున్నారు. ఏమంటే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికే ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళేంత అవకాశం లేదు, అక్కడ వెళ్ళటానికి కూడా అవకాశం లేనంత బాధపడుతున్నారు ఆ దేవతలందరూ కూడా, మునులు కూడా. సరే ఏంటి ఆ బాధ అంటే, బ్రహ్మదేవ, రావణాసురుడు అనే రాక్షసుడికి మీరిచ్చిన వరం ఎంత ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుందో తెలుసునా? మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాడో, ఇబ్బందులు పడుతున్నాం. దిక్పాలకుల్ని సైతం కూడాను వారి వారి పనుల్ని చేసుకోనీయటం లేదు. దిక్పాలకులు అంటే సూర్యుడు, వరుణదేవుడు, ఇంకా వాయుదేవుడు, వీళ్ళుట మామూలుగా వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు చేయాల్సిన పనులు ఉంటాయి. వేసవి కాలంలో సూర్యుడు బాగా ఎండని బాగా ఇవ్వాలండి. వరుణదేవుడు శ్రావణ జ్యేష్ఠం నుంచి ఆశ్వీజం వరకు వానలు పడుతూ ఉంటాయి కొద్దిపాటిగా. వాయువు వేసవి కాలంలో, మండు వేసవిలో వడగాలులు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు వాయువు వీచాల్సింది కదా. కానీ ఈయన అట్లా జరగనీటల్లా. ఈయన బయట కాలు పెట్టాడు అంటే సూర్య భగవానుడు రోహిణి కార్తెల ఎండ ఎంత విపరీతంగా ఉంటుంది, అంత ఎండ కూడా చల్లబడాల్సిందే. ఈయన శరీరానికి తగ్గట్టుగా వీయాలి గాలి కూడా. ఊరికినే ఎక్కువ వీస్తే ఒప్పుకోడు, మళ్ళీ ఆయన శరీరానికి తగ్గట్టుగానే వీయాలి. ఎక్కువ వీస్తే ఒప్పుకోడు, ఆయనతో అదొక గొడవ. ఇలా ఇబ్బంది పెడుతున్నాడు స్వామి, మా పనులు మమ్మల్ని చేసుకోనీయకుండా. ఆయనకేమో వరాలు ఇచ్చారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఆ రావణాసురుణ్ణి సంహరించే ఉపాయం అనేదే లేదా, చెప్పండి అని అనుకుంటున్నారు వీళ్ళు. అనుకుంటున్న సందర్భంలో బ్రహ్మదేవుడు ఒక్కసారి మనస్సుతో ఆలోచిస్తున్నాడు అంతర్లీనంగా. ఒక విషయం చెప్పంగానే మనం ఏదో గబగబా మాట్లాడేయకూడదు. ఎదుటి వాళ్ళు ఏదైనా చెబితే దాని లోతుపాటు ఏముందనేది కూడా మనకు ఆలోచన వస్తుంది. అట్లా ఈయన కూడా ఆలోచిస్తున్నాడు. ఒక మార్గం ఉంది, ఖచ్చితంగా ఉంది, లేకుండా అయితే లేదు. ఎలా ఉంది అసలు? ఆయన ఆ రావణాసురుడు అనే రాక్షసుడు అడిగిన వరం ఏంటి? దేవతలు కానీ, గంధర్వులు కానీ, మళ్ళీ యక్షునులు, రాక్షసులతో సహా ఎవ్వరూ కూడా నన్ను చంపకూడదు అంటే ఇందులో మానవులు లేరు, మానవుల్ని లెక్కేలా. ఎందుకని? అంత పరాక్రమశాలిని కదా. తుచ్చమైన మానవులు ఏం చేస్తారని మానవుల మీద మానవుని చాలా అల్పంగా చూశాడు. వీళ్ళు చాలా తక్కువగా ఉన్నారు నాకంటే అనే గర్వం పెరిగింది ఆయనకి. ఆ గర్వం చేతనే దిక్పాలకుల్ని, దేవతల్ని చాలా ఈతి బాధలు పెడుతున్నాడు. ఇలా ఈ సమూహం మొత్తం మునులు, దేవతలు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడి మాట్లాడుకుంటున్న తరుణంలో ఒక అత్యద్భుతం జరిగింది. ఏంటంటే అక్కడికి ఒక మహా వ్యక్తి వచ్చారు. ఎవరో తెలిసినా? ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖ చక్ర గదాపాని పీతవాసా జగత్పతి. ఏకస్మిన్నంతరే విష్ణు. రెప్పపాటు కాలంలోనే, మనం రెప్ప మూసి తెరిచేంతలోనే ఉపయాతి మహాద్యుతి, చాలా దగ్గరగా వచ్చేసట మునుల సమూహం దగ్గరికి విష్ణుమూర్తి.
ఎక్కడికి వచ్చాడు? ఆ యజ్ఞం జరుగుతున్న ప్రదేశంలో మహర్షులు, దేవతలు, బ్రహ్మదేవుడు చర్చించుకుంటున్న సమూహం దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? శంఖ చక్ర గదాపాణి, శంఖము చక్రము గద ఆయన ఆయుధాలు, చతుర్భుజుడు అయ్యి వచ్చాడు ఆయనకి. పీతవాసో జగత్పతి, పీత వస్త్రాన్ని ధరించి ఆయన ఏ స్వరూపంతో అయితే, ఏ మంగళకరమైన స్వరూపంతో అయితే సాక్షాత్కారం చేస్తాడో భక్తులకి, అలా అక్కడికి ప్రత్యక్షమయ్యాక అదే పరిస్థితిని ఆయనకి విన్నవించారు. పరమాత్మ, మీరే మాకు గతి, ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. ఒక నరుడి చేత మాత్రమే రావణాసురుడు సంహరింపగలడు. ఆ రావణాసురుడు నరుల చేతిలోనే చనిపోతాడు కాబట్టి ఏదో ఒకటి ఆలోచన చెయ్యండి మీరు అని చెప్పారు. చెప్పి ఇంకేమంటున్నారు తెలుసా? ఇక్కడ జరుగుతున్న యజ్ఞం ఏంటో తెలిసిన నారాయణ ఆయనకి తెలియంది లేదు, కానీ వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు తల్లికి ఒక వస్తువు సంగతి తెలుసు, ఒక అరటిపండు, ఒక టీవీనో ఫోనో దాని గురించి తల్లికి తెలుసు. కానీ ఒక 5 ఏళ్ల పిల్లాడు వచ్చి ఏం చెప్తాడో తెలుసా? అమ్మ నీకు ఇదేంటో తెలుసా అని అడుగుతాడు. తల్లికి తెలియదు లేదు, కానీ బిడ్డ చెప్తుంటే వినాలి. అట్లాగే ఈయన కూడా వింటున్నాడు నారాయణుడు. ఏమని? నారాయణమూర్తి, ఇక్కడ పుత్రకామేష్టి యాగం జరుగుతున్నది, చేస్తున్నది ఎవరో తెలిసిన దశరథ మహారాజు. ఆయనకి ఏమని ప్రతీతి? దేవతలలో ఒక్కడని ప్రతీతి. ఎందుకు? సత్యవాక్య పరిపాలనని ధర్మంగా పాటించే నియమ నిష్ట గల వ్రతం పూనుకొని ఉన్నవాడు ఆయన. అందుకని దేవతలలో ఒక్కడుగా పరిగణించబడతాడు. ఏ సమయంలో వెళ్ళినా కూడా అన్నానికి లోటు ఉండదు. ఏదన్నా కావాలి అంటే లేదు అని ఉత్త చేతులతో పంపించే గుణం కాదు. అసత్యము ఆడడు. ఇటువంటి పుణ్య పురుషుడు ఉన్నాడు కదా, చేస్తున్నాడు కదా యజ్ఞం, కాబట్టి ఈతనికే మీరు పుత్రుడిగా జన్మించండి అని చెప్పి అడుగుతారు దేవతలు. ఈయన కూడా సంతోషిస్తాడు. అంత ధార్మికంగా ఉన్నాడు కదా, మరి కరుణించాలి కదా, కటాక్షించాలి కదా. ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి వరప్రసాదంగా జన్మించిన కథలే మనం విన్నాం. కానీ రామాయణంలో విశేషం ఏంటంటే శ్రీమన్నారాయణుడు తనకు తానుగా ఇష్టపడి ఎంచుకొని ఇక్ష్వాకుల వంశంలో జన్మించాడు. అదే గొప్ప విశేషం రామాయణానికి. ఆయన సరే అని ఒక అంశగా కాదు, 4 అంశాలుగా, విష్ణువే 4 అంశాలుగా జన్మించాడట. ఎప్పుడూ కూడా 1, 2 అంశాలే విష్ణుమూర్తిది. కానీ ఒక రామాయణంలో మాత్రం 4 అంశాలుగా జన్మిస్తానని వరం ఇచ్చాడు. నేను ఇక్ష్వాకుల వంశంలో 4 అంశాలుగా నేను జన్మించి రాక్షస సంహారాన్ని చేస్తా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తా, 11,000 సంవత్సరాలు భూమండలాన్ని నరుడుగానే పరిపాలిస్తా, మీకు భయం వద్దు, అభయం ఇస్తున్నానని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఇక సంతోషమే కదా. చీకటి కమ్ముకుంటూ ఉన్నప్పుడు ఒక చిన్న జ్యోతి గనక వెలుగు చూపిస్తే మన వెళ్ళే దోవ ఎట్లాగైతే కనపడుతుందో ఈ దేవతలకి, ఈ మునులకి కూడాను అది చాలా వరంగా, కాంతివంతమైన మార్గంగా అనిపించి వీళ్ళు సంతోషిస్తారు. ఈ యజ్ఞం జరుగుతున్న సందర్భంలో ఒక పుణ్య పురుషుడు ఆవిర్భావం అవుతుంది ఆ యజ్ఞంలో నుంచి. ఆయన ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకుని, నీలిమేఘ ఛాయ, చాలా శరీర సౌష్ఠవంతో ఉండి గంభీరంగా కనపడతాడు ఆయన. ఆయన వస్తూ ఒక బంగారు పాత్రని తీసుకొస్తాడు, దాని మీద వెండి మూత ఉంటుంది. తీసుకుని వచ్చి, దశరథ మహారాజా, మీ పుత్రకామేష్టి యాగ ఫలితం ప్రసాదిస్తున్నాను. బ్రహ్మదేవుడి చేత పంపించబడింది ఈ పాయసం. మీ ధర్మపత్నులకి ఈ పాయసాన్ని పెట్టు, నీకు పుత్రులు పుడతారు ఒకానొక శుభముహూర్తంలో అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆ తెచ్చిన పాయసాన్ని 3 పత్నులకి కూడాను సగభాగం కౌసల్యాదేవికి ఇస్తారు, సగభాగంలో సగభాగం కైకకి ఇస్తారు, సుమిత్రాదేవికి ఇస్తారు. ఆ సగభాగంలో కొంత సగభాగాన్ని కైకాదేవికి ఇస్తారు. ఇంకాస్త సగభాగం ఉంటుంది కదా,
అది మళ్ళీ సుమిత్రాదేవికే ఇస్తారు. అలా వాళ్ళు పాయసాన్ని స్వీకరించి ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం చేసుకున్న వాళ్ళై చాలా ఆనందంతో సంతోషంతో వచ్చిన వాళ్ళని మరి సత్కరించుకోవాలిగా. వివిధ దేశాల నుంచి వచ్చారు రాజులు. వాళ్ళకి సంభారాలు కూడా కావాల్సినవి సమకూర్చి వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళదే నెలవలకి పంపించాడు ఆయన. ఒక రాజులకి ఇవ్వటం అనేది సబబే, కానీ ఆయనతో వచ్చారు చూసారా పరివారం, సారథులు పరివారం ఉంటారు కదా, పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా బంగారు ఆభరణాలు ఇచ్చి సంతృప్తి పరిచి మరీ పంపించాడు. ఎప్పుడూ కూడా వచ్చి వెళ్ళే వాళ్ళు చాలా సంతోషంగా వెళ్తే ఆనందంగా ఉంటుంది, కానీ విశ్రామం అంటూ పంపిస్తే ఏం బాగుంటుంది. చాలా సంతోషంగా వెళ్ళారు, కొనియాడుతూ వెళ్ళారు. ఇటువంటి హోమాన్ని మేము ఎప్పుడు చూడలేదు, చాలా అద్భుతంగా జరిగింది అని కొనియాడుకుంటూ చాలా సంతోషంగా వెళ్ళారు. వీళ్ళందరూ వాళ్ళ నెలవులకి వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు ఆయన గురువైన వశిష్ఠుల వారిని, బ్రహ్మస్థానంలో ఋత్వికత్వం చేసిన ఋష్యశృంగ మహర్షుల వారిని, రోమపాదుని, శాంతాదేవి, ఆయన పత్నులైన ముగ్గురు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీరి పరివారం తీసుకొని ఆయన రాజ్యానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఋష్యశృంగుల మహర్షుల వారిని చాలా చాలా పూజనీయంగా, చాలా భక్తిపూర్వకంగా పూజించాడట. ఎందుకంటే ఆయనకి కూడా ఉన్న రాజ్యం ఇవ్వచ్చు, లేకపోతే బంగారం ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు, పట్టు వస్త్రాలు ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు, కానీ ఈయన వాటికి అతీతుడు. ఎప్పుడూ కూడా వేటికి కూడా ఆయనకి ఇష్టం ఉండదు అంటే ఆయనకి అసలు తెలియదు. అటువంటి ప్రదేశంలో పుట్టి పెరిగిన మనిషి అన్నమాట ఆయన. ఎప్పుడు కూడా ఒక బ్రాహ్మణుడికి మనం సత్కరించుకోవాలి అంటే ఆయనకి కొంత ధనమో, ద్రవ్యమో, వస్త్రాలో, లేకపోతే ఇంకేదన్నా ఇస్తేనో వాళ్ళు తృప్తి పడరండి. మీరు మనస్ఫూర్తిగా భక్తి భావంతో మనసు అర్పించి ఆయన పాదసేవ చేసుకొని ఎంత సంతుష్టుడవుతాడోట. ఒక చిన్న లాజిక్ అది, ఎవరికి అర్థం కాదు. బ్రాహ్మడికి దండం పెట్టాలి అంటే మనం చాలా దూరంగా నుంచుని ఇట్లా పెట్టేసుకొని లేస్తాం, లేకపోతే ఒక చేత్తో పెట్టేస్తాం, ఇట్లా కాదు. నడుము వంచి సాష్టాంగ నమస్కారం చేసినా కూడా తప్పులేదు. ఎందుకంటే బ్రహ్మకి వారసులుట వాళ్ళు, అందుకనే బ్రాహ్మణులు అంటారు. అది విషయం. అంత వినమ్రులయ్యి మనం అంత భక్తి భావంతో ఉంటేనే వాళ్ళు సంతోషిస్తారట. అదే భక్తి భావంతో దశరథ మహారాజు కూడా ఆయనకి పూజ చేసి సత్కరించుకున్నారు. ఈయన కూడా అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు, ఋష్యశృంగ మహర్షి కూడా. ఈయనకి ఇక సంతోషంగా ఉంది దశరథ మహారాజుకి. దీనికి యాగం అయిపోయింది, పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు. అసలు ఆ గడియలు ఎప్పుడు వస్తాయో ఏంటో అని ఈయనకు ఆనందం. అంతే కదా, ఒక పరీక్ష రాసి వచ్చిన తర్వాత పిల్లవాడు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తాడు కదా, చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఎప్పుడు వస్తాయి అని. అట్లా ఈయన కూడా తప ఫలాన్ని పొందటం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అసలు ఆ శుభ గడియలు రానే వచ్చేసినాయి. సంవత్సర కాలం తిరిగేటప్పటికి చైత్రమాసంలో చేశారు ఈ యాగాన్ని. మరల చైత్రమాసం శుద్ధ నవమి రోజున కౌసల్యాదేవి కర్కాటక లగ్న యుక్తంగా పునర్వసు 4వ పాదంలో ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. దశమి రోజున కైకాదేవి మీన లగ్నంలో ఆశ్లేష నక్షత్ర పుష్యమి నక్షత్ర యుక్తంగా ఒక మగ శిశువుకి, అలాగే సుమిత్రాదేవి అదే దశమి రోజున కర్కాటక లగ్నంలో 2 మగ శిశువులకి, వీళ్ళు ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు. ఇలా 4 పుత్రులు పుట్టారు. పుట్టిన తర్వాత పిల్లలకి 11 రోజులు అయ్యాక పురిటి స్నానము, పుణ్యావచనము, ఈ క్రతువులు ఉంటాయి కదా, ఇవి పూర్తయిన తర్వాత గురువైన వశిష్ఠుల వారు వీళ్ళకి నామకరణం మహోత్సవం చేశారు. జ్యేష్ఠుడైన కౌసల్యాదేవి తనయుడికేమో రాముడని, కైకాదేవి తనయుడికి భరతుడని, సుమిత్రాదేవికి కవలలు కదండి, లక్ష్మణ శత్రుఘ్నులని పేరు పెట్టారు. వీళ్ళ 4 కూడా దినదినాభివృద్ధిగా పెరుగుతూ
వశిష్ఠ మహర్షి దగ్గర ధనుర్విద్య పారంగతులై విద్యను కూడా అభ్యసించి యుక్త వయసులోకి వచ్చారు. సహజంగా యుక్త వయసు రాగానే ఏ తల్లి తండ్రి అయినా ఏం ఆలోచిస్తారండి? మగపిల్లల విషయంలో కానీ ఆడపిల్లల విషయంలో కానీ దేని గురించి ఆలోచిస్తారు? పెళ్లి గురించి. వివాహం చెయ్యాలి, బిడ్డలు నలుగురికి కూడా యుక్త వయసు వచ్చింది అని ఆలోచన వచ్చింది. ఈయన కూడా గురువు గారిని మంత్రి మండలిని మళ్ళీ సమావేశపరిచాడు. ఎందుకంటే ఈయన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళతో చర్చిస్తాడండి ఈయన. ఎందుకంటే మన ఆలోచన సరిగా ఉందా లేదా, వారికి వచ్చిన సలహా ఏదన్నా ఉంటే దాన్ని కూడా మనం పాటించుకునే అవకాశం ఉంటుంది కదా, చిన్న చిన్న మార్పులు కానీ ఏదన్నా కానీ. ఇలా ఈ చర్చ జరుగుతుంది. ఏ దేశంలో ఉన్నారు కన్యకామణులు, ఏ కన్యారత్నం అయితే బాగుంటుంది? శ్రీరాముడు అంటే అంత తేలికైన విషయమా? ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, అసలు ఆయనకి వధువుని వెతకాలంటే ఎలాగా? చూస్తున్న మగవాళ్ళు కూడా ఆకర్షితులు అయ్యేంత సుందరమైన రూపం అయింది. అందుకని కాస్త సమయం పడుతుంది కదా, అందుకని వెతకాలి అని వీళ్ళందరితో చర్చ చేస్తున్నారు. ఈ చర్చ జరుగుతున్న సందర్భంలోనే బయట ద్వారం దగ్గర ఒక భటుడికి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. నాయన, నేను గాదిరాజు కుమారుణ్ణి, కుశికుని వంశస్థుని, నా పేరు విశ్వామిత్రుడు అంటారు. మీ రాజుగారిని కలవాలి, వెంటనే వెళ్ళి చెప్పిరా అంటాడు. ఈ భటుడికి భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే ఆయన గొప్ప తపశ్శక్తి గల మనిషి. ఒక వ్యక్తిని చూడంగానే కొంతమంది గంభీరంగా ఉంటారు, ఇంకొంతమంది నమస్కారం చేసేలా ఉంటారు, ఇంకొంతమంది అసలు వీళ్ళని పట్టించుకోకపోయినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు. కానీ ఈయన చాలా గంభీరంగా, చాలా తపస్సు తేజస్సుతో ఉన్నాడు. ఆయన చూడంగానే కొంచెం భయం వేసింది ఆ భటుడికి. గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మహారాజా మహారాజా, మిమ్మల్ని కలవడానికి విశ్వామిత్ర మహర్షి ఏం చేశారండి అని. అనగానే దశరథ మహారాజు ఒక్కడే వెళ్ళలేదండి. ఎందుకంటే ఆయన చాలా పూజనీయమైన వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. అంత గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు ఒక్కడు వెళ్ళటం అనేది మంచిది కాదు. అందుకని ఈయన గురువు గారిని, మంత్రుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి చాలా మంత్రోచ్చారణతో సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులన్నీ సమర్పించి ఆయన ఆసీనులకు అమ్మని చెప్పారు. ఈ పూజకి దానికి ఆయన చాలా సంతుష్టుడయ్యాడు విశ్వామిత్రుడు. అయ్యి ఈయన కుశల ప్రశ్నలను అడుగుతున్నాడు. మహారాజా, మీ రాజ్యం కుశలంగానే ఉంది కదా, ప్రజలందరూ బాగున్నారు కదా, ధనాగారంలో ధనానికి ఏ లోటు లేదు కదా, సామంతరాజులందరూ నీ అదుపులోనే ఉన్నారు కదా అని కుశల ప్రశ్నలు వేశారు. విశ్వామిత్ర మహర్షిని చూడగానే దశరథ మహారాజుకి చాలా హృదయం అంతా కూడాను ఆనందంతో ఉప్పొంగిపోతోంది. అది ఈయన వ్యక్తపరచాలనుకున్నాడు. అందుకని అంటున్నారు విశ్వామిత్ర మహర్షితో, విశ్వామిత్ర, మీ రాక నాకు ఎంత సంతోషదాయకంగా ఉందో తెలుసునా? ఎలా ఉంది అంటే, బిడ్డలు లేని వాళ్ళకి భార్యతో సత్సంతానం కలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో, నీళ్లు లేని వాడికి తవ్వితే మామూలు నీళ్ళు పడటం కాదు, మంచి నీళ్లు పడితే ఎంత ఆనందంగా ఉంటుందో, వ్యాపారంలో ధనాన్ని నష్టపోయిన వాడికి ధనం ఒక నిధి దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంది స్వామి నాకు అని చెప్తారు. చెప్పగానే విశ్వామిత్రుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించిన తర్వాత దశరథ మహారాజు అంటారు, అంటే ఒక అర్చక స్వామి కానీ బ్రాహ్మణుడు కానీ వచ్చినప్పుడు కానీ ఎదురైనప్పుడు కానీ వాడిని కొన్ని మనం అడగాలి. ఏంటివి అంటే, ఇప్పుడు ఇదివరకు రాజ్యాలు ఉండేవి, అవునా? ఒక రాజ్య పరిపాలన జరగాలి అంటే ఎవరుండాలి? రాజు ఉండాలి. ఆ రాజు పరిపాలించాలంటే ప్రజలు ఉండాలి. ఈ ప్రజలు, రాజ్యము, రాజు నిలబడాలంటే వాతావరణం అనుకూలంగా, సమయానుకూలంగా వర్షాలు పడుతూ పాడి పంటలతో, పశుపక్షాదులతో సుభిక్షంగా ఉంటేనే ఆ రాజ్యము ఉంటుంది, ఆ రాజు నిలబడతాడు కదా. మరి ఇవన్నీ జరగటానికి కారణం భూతరం ఏమవుతుంది అంటే, అక్కడ ఒక ముని ఆశ్రమం ఉండటము, ఆ ముని ఆశ్రమంలో నిత్యము అగ్ని ఆరాధన జరగటము, తద్వారా మాత్రమే ఇవన్నీ కూడాను సంభవం అవుతాయి కదా.
అలాంటప్పుడు మరి వాళ్ళని అడగటం రాజు ధర్మం. నీకు సమయానికి యజ్ఞం జరుగుతున్నదా, ఆ యజ్ఞానికి సంబంధించిన సంభారాలు ద్రవ్యాలు అన్నీ ఉన్నాయా, నీకేదన్నా అవసరం ఉన్నదా అనే విషయం అడగటం రాజు ప్రథమ ధర్మం. అలాగే ఈయన కూడా విశ్వామిత్రుల మహర్షిని అడుగుతున్నారు, మీ సేవ కోసం సర్వదా అశాస్త్రదా నేను సిద్ధంగా ఉన్నాను, మీకు ఏం చెయ్యాలో నాకు సెలవు ఇవ్వండి, నేను మనస్ఫూర్తిగా చేస్తాను స్వామి అని చెప్పి ఆయనతో అంటాడు. అనగానే విశ్వామిత్ర మహర్షి చాలా సంతోషించిన వాడే, దశరథ మహారాజా ఏమీ లేదు, నేను ఒక లక్ష్య సాధనని సంకల్పం చేసుకున్నాను, ఆ సంకల్పం సిద్ధించడం కోసం ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాను, ఆ మహాయజ్ఞం పరిపూర్ణం అవుతున్నది అనుకున్న సమయానికి మారీచ సుబాహువు అనే ఇద్దరు రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని కాస్త భగ్నం చేస్తున్నారు. నా మనసు చాలా వ్యాకులత చెందింది దానికి. అంతే కదా, ఒక పూజ చేస్తున్నప్పుడు ఏదైనా విఘ్నం వస్తే మనం చాలా బాధపడతాం కదా, అలా ఈయన కూడా మనస్తాపానికి గురయ్యి, నేను ఇటుగా వచ్చాను, నీ కుమారుల్లో జ్యేష్ఠుడైన శ్రీరాముణ్ణి నాకు యాగరక్షణార్థమై పంపు, నాతో పాటు పంపించు యాగ రక్షణకి. ఎందుకు రామునినే ఎందుకు అడిగాడు ఏమో మరి, ఎందుకు అడిగాడు. దశరథ మహారాజు మాత్రం వింటూనే ఉన్నాడు. ఆయన మనస్సు ఆలోచన ఆగిపోయింది, బుద్ధిలో ఆలోచన ఆగిపోయింది, నిశ్చేష్టుడయ్యాడు. అంటే ఇట్లా కూర్చుని గౌరవంగా ఉండాలని ఇట్లా పడిపోయాడండి. ఎందుకంటే రాముని బడిసి ఒక్క క్షణం కూడా ఉండలేని దశరథ మహారాజు ఒక 10 రోజులే పంపించమన్నాడు. ఆయన ఎక్కువ రోజులు కూడా, ఒక 10 రోజులు పంపించు శ్రీరాముని నాతో పాటు అని చెప్పి అన్నాడట. అనంగానే మళ్ళీ మరుసటి క్షణమే తేరుకున్న దశరథ మహారాజు ఇట్లా అంటున్నారు, ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః. ఊన షోడశ వర్షోమే, స్వామి నా రాముడికి 14 సంవత్సరాలు కూడా నిండలా, పసివాడయ్యా ఆయన, నా రాముడు పసివాడు, పైగా రాజీవలోచనుడు అంటే పద్మాలు ఉంటాయి కదా, అట్లాంటి కన్నులు ఉన్నవాడు. పద్మాలు ఎప్పుడు కూడా సూర్యకాంతికే విచ్చుకుంటాయి, అసుర సంధి వేళ అయ్యేటప్పటికి ఇట్లా ముడుచుకుపోతాయి. అంటే దీని అర్థం ఏంటంటే నా రాముడు నిద్ర కాచి ఎప్పుడు ఉండలేదు, చక్కగా రాత్రంతా కూడాను హాయిగా నిద్రపోయేవాడు, పసిపిల్లాడయ్యా నా రాముడు. నయుద్ధ యోగ్యతామస్య, అసలు యుద్ధ విద్య అసలు పరిపూర్ణంగా నేర్చుకోందే, ధనుర్విద్య పూర్తి కాలేదు నా రాముడికి. పశ్యామి సహ రాక్షసైః, రాక్షసులతో యుద్ధం చేయగలడా నా రాముడు, అంత పసివాడు అని చెప్పి ఈయన అనుమానాన్ని వ్యక్తం చేశారట. అదేంటి 14 సంవత్సరాల్లో పసిపాలుడు రాముని పంపించమంటారని ఈయన ఆలోచన దశరథ మహారాజుకి. అంటే ఆ సందర్భంలో ఆయన స్థితి ఎలా ఉందంటే, పుత్ర వాత్సల్యంతో, ఆ ప్రేమతో పుట్టింది ఒక ప్రతిభాశాలి ధీరుడు అన్న సంగతి విస్మరించేంతగా ఆ ప్రేమ ఆయన మనసుని కప్పేసింది. ఇలా అనగానే విశ్వామిత్రుల వారికి కోపం వచ్చింది. అంతే కదండి, అడిగింది ఇవ్వకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. కాకపోతే మన మనుషులం కాబట్టి గబగబా మాట్లాడేసేసుకుంటాం. నేను అడిగితే ఇవ్వలేదు, మొన్న ఇచ్చాను కదా ఇవ్వలేదు, ఇట్లా అనుకుంటాం కదా. కానీ ఈయన ఏమన్నాడో తెలిసినా, దశరథ మహారాజా నువ్వే చెప్పావు నాకు, ఏమని, ఏదైనా సరే సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పావు నువ్వు నాకు. అంటే నాకు వాగ్దానం చేసినట్టేగా. నీ పూర్వీకులంతా కూడాను సత్యవాక్య పరిపాలన అనే దాన్ని ధర్మంగా పాటిస్తూ వస్తున్నారు. నువ్వు ఇప్పుడు ఆ ధర్మాన్ని ఉల్లంఘించావు కాబట్టి నీ వంశానికి మచ్చ తీసుకొచ్చినట్లే. అయినా నీ రాముని పంపించడం వల్ల నీకు పోయేదేం లేదు, నీ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి నాయన. నీ రాముడికి వచ్చిన భయం ఏమీ లేదు.
అసలు వాళ్ళని చంపగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఒక్క రాముడే. కాబట్టి రాముడిని పంపించమని అడిగాను, నువ్వేమో పంపించలేని అంటున్నావు కాబట్టి సరే నేను ఉత్త చేతులతోనే వచ్చిన దారినే వెళ్తాలే అన్నాడు. ఈయనకి వచ్చిన కోపం ఎలా ఉందో తెలిసిన, అసలు వర్ణన చూడండి ఎంత అద్భుతంగా ఉందో. యజ్ఞగుండంలో సమిధల మధ్యన ఆజ్యం పోసినప్పుడు వెలిగిస్తే ఒక జ్వాల ఉద్భవిస్తుంది, అంటే అగ్ని. ఆ అగ్ని ప్రజ్వలిల్లుతున్నప్పుడు హవిస్సు వేసే వాళ్ళ చేతులు ఒక్కొక్కసారి సెగదగులుతూ ఉంటాయి. అంటే ఆ అగ్ని జ్వాల తీవ్ర స్థాయి పెరుగుతున్నట్టేగా లెక్క. ఆ స్థితిలో ఉన్నదిట ఈయన కోపం, అంత జ్వాలలు కక్కుతూ ఉన్నప్పుడు ఈయన కోపం యొక్క ప్రభావం ఎలా ఉందయ్యా అంటే భూమండలాన్ని అంతా కూడా కంపించేస్తుంది. దీన్ని ఎవరు కనిపెట్టలేకపోయారు, ఒక్క గురువు అయిన వశిష్ఠుల వారు మాత్రమే గ్రహించగలిగారు మనోనేత్రంతో. ఈయనేమో పుత్రవాత్సల్యంలో ఉన్నారు, మంత్రులేమో రాజుగారు అట్లా మాట్లాడటం చూసి నిశ్చేష్లయ్యారు వాళ్ళు. వశిష్ఠుల వారు మాత్రం నిశ్శబ్దంగా అక్కడ జరుగుతున్న దాన్నంతా చూసి భూమి కంపించేంత కోపాన్ని వచ్చిన విశ్వామిత్రుణ్ణి గమనించి దశరథ మహారాజుకి హితబోధ చేస్తున్నారు. ఏమనయ్యా అంటే, దశరథ మహారాజా నువ్వు ఎందుకు ఊరికి అట్లా బేలగా అయిపోతున్నావు? దేనికి? పుట్టింది శ్రీరాముడు, విష్ణు అంశ అని మనకి తెలుసు కదా, నీకు తెలియదేమో, ఇక్కడున్న విశ్వామిత్రుడికి తెలుసు. అయినా విశ్వామిత్రుడేమి తక్కువ ఋషి కాదు, ఆయనకి అస్త్రాలు చాలా మెండుగా తెలుసు, రాక్షసుల్ని నిర్వహించగల సామర్థ్యం గల వ్యక్తి. కాబట్టి రాముడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, నువ్వు ఏది ఆలోచించద్దు. కాగా సత్యవాక్య పరిపాలన అనే ధర్మాన్ని ఉల్లంఘించి నీ వంశానికి నువ్వెందుకయ్యా మచ్చ తీసుకురావటం? అదీగాక కొంతకాలం క్రితమే కదా పుత్రకామేష్టి యాగాన్ని, అశ్వమేధ యాగాన్ని చేసి ఇన్ని దానాలు ఇచ్చి ఇంత గొప్ప ఖ్యాతిని పొందావు కదా, అదంతా కూడాను తుడిచిపెట్టుకుపోతుంది, అసలు ఉండదు. ఆ పుణ్య ఫలం అనేది నీకు దక్కదు. కాబట్టి పుత్రవాత్సల్యం అనే వ్యామోహాన్ని పక్కన పెట్టి ధర్మంగా నువ్వు నిశ్చయంగా ఆలోచన చెయ్యి. రాముణ్ణి విశ్వామిత్రుని వెంట చాలా సంతోషంగా పంపించవయ్యా అని చెప్పి దశరథ మహారాజుకి మార్గనిర్దేశం చేస్తారు. ఎప్పుడూ కూడా మనకి ఏదన్నా ఒక జటిలమైన సమస్య వచ్చినప్పుడు బంధువులు స్నేహితులు కాస్త అటు ఇటుగా ఆలోచించి చెప్తారు, అది మనం చెయ్యాలా వద్దా అని మళ్ళీ మనం తర్కించుకోవాల్సి వస్తుంది. కానీ ఒక్క గురువు గారు మాత్రం నిర్దేశం చేస్తారు, అది ఖచ్చితంగా జరుగుతుంది, నువ్వు ఆ మార్గంలో వెళ్ళిపో అని నిశ్చయంగా చెప్తారు, మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. అలాగా మార్గనిర్దేశం చేసిన తర్వాత దశరథ మహారాజు మనసు కాస్త ఊరడిల్లింది, ఆలోచన కాస్త శాంతపడి తేజోమయంగా ఆలోచించడం ప్రారంభమయ్యి ఇక సంతోషంగా రాముని విశ్వామిత్రునితో పంపించడానికి సిద్ధమయ్యి నాయన రామ, విశ్వామిత్రుల వారు ఏది చెప్తే అది చేస్తూ ఉండు, ఇప్పుడు ఆయనే నీకు గురువు, ఆయన యాగ రక్షణార్థమై నువ్వు వెళ్ళు నాయన అని చెప్పి ఆయనతో పాటు పంపిస్తారు. ఇలా వెళ్తూ ఉన్న సమయంలో వీళ్ళు సరియు ఉన్నది, వీళ్ళు కవచాలు అవి వేసుకుంటారు, యుద్ధానికి కదండి వెళ్ళేది, కవచాలు వేసుకుని ధనుర్బాణాలు పట్టుకొని బాణాల పొదవ ఉంటుంది కదా దాన్ని కూడా పెట్టుకొని వెళ్తున్నారు. ఈయనతో పాటు రాముని ఒక్కడే కదా ఈయన రమ్మని, ఈయనతో పాటు లక్ష్మణుడు కూడా వెళ్ళారు. ఎందుకంటే రాముని విడిచిపెట్టి క్షణకాలమైనా నిలవలేని వ్యక్తి ఎవరయ్యా అంటే లక్ష్మణుడే. నిమిషం కూడా ఉండడు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడాను కౌసల్యాదేవి ఏదన్నా పాలు కానీ పండు కానీ రాముడికి ఇచ్చిందనుకోండి, లక్ష్మణుడు ఎక్కడ అని చూస్తూ ఉండేవాడు, ఆయన వచ్చాకే తినేవాడు, ఆయన పక్కన ఉంటేనే పడుకునేవాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యన ప్రేమానురాగం అంత బలంగా ఉండేది. ఆ ప్రేమతోటే ఆ వాత్సల్యంతో రాముడితో పాటు నేను కూడా వెళ్తానని చెప్పి శ్రీరాముడితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరాడు యాగ రక్షణార్థం. ఇలా వీళ్ళు విశ్వామిత్రుడిని అనుసరిస్తున్నప్పుడు విశ్వామిత్రుడు వెనకాల రామలక్ష్మణులు వస్తున్నట్టు లేదు, 3 తలల నాగులు కనుక ఆయన వెంటాడితే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. ఇలా వీళ్ళు 1 యోజన దూరం వెళ్ళిన తర్వాత సరియు నది తీరాన
శ్రీరాముణ్ణి పిలుస్తాడు విశ్వామిత్రుడు. శ్రీరామ, వేగిరపడు, త్వరగా ఇలా రా. ఈ జలాన్ని ఆచమనం చేస్తే నీకు బల అతి బల అనే 2 మంత్రాలను ఉపదేశం చేస్తాను అని చెప్పారట. రెండు మంత్రాలు ఏంటివి? బల అతి బల. ఎందుకు ఈ మంత్రాలు అంటే, రామా, ఈ మంత్రాల ద్వారా నీకు ఆకలి దప్పులు ఉండవు, అలసత్వం ఉండదు. ఆహారం లేకపోతే చాలా సహజంగా ఎవరికైనా శరీరం సృష్టిస్తుంది, అంటే చిక్కుతుంది. అటువంటి ప్రమాదం నీ శరీరానికి రాదు. రాక్షసుల్ని కూడా వాళ్ళని కూడా నిర్వధించగల శక్తి సామర్థ్యాలు, రాక్షసుల్ని సైతం కూడా ఎదుర్కోగల శక్తి ఈ మంత్రాలకు ఉంటుంది రామ. కాగా నువ్వు నిద్రించేటప్పుడు ఏమరపాటుగా ఉన్నా కూడా గంధర్వులు కానీ యక్షులు కానీ నిన్ను ఇబ్బంది పెట్టరు. నీ శరీరం కూడా చాలా దృఢంగా మారుతుంది, దేన్నైనా ఎదుర్కోగల శక్తి నీకు పెరుగుతుంది రామ అని చెప్పి ఆ బల అతి బల అనే మంత్రాలని ఇద్దరికీ కూడాను ప్రసాదిస్తాడు దశరథ మహారాజు రామలక్ష్మణులకి. ఆ మంత్రాలను ఆ ఒక్కరోజే కాదండి, ఉదయం సాయంత్రం 2 పూటలా కూడాను వీళ్ళు అనుసంధానం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు కనుక శ్రీపాద వల్లభుడిది ఎలాగైతే మంత్ర జపం చేసుకుంటున్నారో ప్రతినిత్యం కూడాను, అలాగ వీరు ప్రాతకాలంలో సంధ్యా సమయంలో ఈ మంత్రాలను అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు. దాని ద్వారా వీళ్ళకి ఆకలి దప్పులు కానీ శరీరం అలసత్వం కానీ లేకుండా చాలా బాగుంటుంది. అలా వరం ఇచ్చిన తర్వాత ఆ పూట అక్కడ విశ్రమించారు ఆ నది ఒడ్డునే. విశ్రమించిన తర్వాత శ్రీరాముడు విశ్వామిత్రుల మహర్షి వారి నడుచుకుంటూ వచ్చారు కదండి. గురువు గారి సేవ ఎంతో పుణ్యం చేసుకుంటే తప్పితే దక్కదు. శ్రీరాముడు కూడా విశ్వామిత్రుల పాదాలను ఒత్తి ఆయన విశ్రమించిన తర్వాత వీరు కూడా పక్కన తృణశయ్య ఒకటి, అంటే గడ్డితో కూడుకున్న ఒక శయ్యను ఏర్పాటు చేసుకుని నిద్రించారట. వీరు ఎప్పుడు పట్టుబరముల మీద పడుకునేవాడు కదా పాపం రాముడు, తృణశయ్యపై పడుకున్నాడు ఈయన. సరే, రాత్రి జాము గడిచింది. ఉషోదయ కిరణాలు భూమిని తాకే లోపే గాయత్రి ఉపాసన, ఈ మంత్ర ఉపాసన, ఇంకా సూర్యుడికి అర్ఘ్యం విడవటం అనే క్రతువులు చెయ్యాలి. విశ్వామిత్రుల వారు శ్రీరాముని మేల్కొల్పుతున్నాడు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమాన్హికం కర్తవ్యం దైవమాన్హికం. నాయనా కౌసల్యాదేవి ముద్దుల తనయ, ఆ తృణశయ్య మీద నుంచి లేవయ్యా. ఉషోదయ కిరణాలు వచ్చే లోపునే సూర్యుడికి అర్ఘ్యం విడవాలి, సంధ్యాది వందనాది కార్యక్రమాలు పూర్తి చేయాలి అని మేల్కొల్పాడు వాళ్ళని. వీరు లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ వీళ్ళ ప్రయాణం ప్రారంభించారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ సరియు నది గంగా నది సంగమించే ప్రదేశంలో ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమాన్ని చూశాడు శ్రీరాముడు. సహజంగా ఏ గురువుకైనా శిష్యుడు తెలియని విషయాన్ని అడిగి తెలుసుకునేటప్పుడు చెప్పే గురువుకి ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. అట్లాగే ఈ శ్రీరాముడు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా విశ్వామిత్రుల వారిని అడిగి తెలుసుకునేవాడు. ఆశ్రమం గురించి అడిగారు ఈయన. గురువర్య, అక్కడ ఆశ్రమం ఉన్నది, చాలా బాగుంది, ఆశ్రమం పేరేంటి అని అడిగాడు. నాయన, ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటుంటే మన్మధుడు అనే ఆయన తపస్సు భగ్నం చేయబోయాడు. దాంతో శివుడు త్రినేత్రంతో భస్మీపటలం అయిన కాముడు ఇక్కడికి వచ్చి పడ్డాడు. తర్వాత అనంగుడు అనే పేరుతో మళ్ళీ జన్మెత్తాడు. ఇక్కడ ఆయన పడ్డాడు కాబట్టి ఇది అంగప్రదేశం అనే పేరుతో పిలువబడుతోంది. ఈ ఆశ్రమాన్ని కామాశ్రమం అంటారు. కామాశ్రమం అంటే వేరేలా తీసుకోమాకండి.
ఒక తపస్సు ద్వారా సిద్ధిని మోక్షాన్ని చాలా త్వరితంగా పొందే ప్రదేశంగా అది చాలా ఉన్నత స్థాయిలో ఉన్న ఆశ్రమం అది. ఆశ్రమంలో 1-2 ఋషులు కాదు, కొన్ని వేల మంది ఋషులు ఉన్నారట అక్కడ. అందరూ కూడాను శివభక్తులు, నారాయణు సేవించే వాళ్ళు, ఇట్లా మునులందరూ కూడాను ఆశ్రమంలో చేరి తపస్సుని చేసుకుంటూ ఉండేవారు. ఆ క్రమంలో వీళ్ళ రాకని గమనించిన వాళ్ళు చాలా ఆనందంగా వీళ్ళని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆ రోజు అక్కడ విడిది చేయమని అడగ ఆ పూట అక్కడే ఉన్నారు ఆశ్రమంలోనే. ఆ రాత్రి వేళ పలహాలాది కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత విశ్రమించే సమయంలో వీళ్ళు భగవంతుడి గురించిన కొన్ని విషయాలని చర్చించుకున్న తర్వాత వీరందరూ కూడాను అలసత్వం వల్ల నిద్రలోకి జారుకున్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడాను గురువు గారి ద్వారా తెలుసుకున్న విషయాలని మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చెప్పుకొని కానీ నిద్రపోయేవాళ్ళు కాదు. అట్లా వీరు కూడా అట్లా దాని గురించి మాట్లాడుకుని నిద్రలోకి జారుకున్నారు. మళ్ళీ ప్రాతకాలం లేచి వీరి క్రతువులన్నీ కూడాను పూర్తి చేసుకుని, దినచర్య కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకుని గంగా నది ఒడ్డు దాటాలి. ఆ గంగా నది ఒడ్డు దాటితేనే వీరు విశ్వామిత్ర మహర్షి ఉండే ఆశ్రమానికి వెళ్ళాలి. ఈ గంగని దాటాలి అంటే నావ కావాలి కదా. ఈ ఋషులందరూ కూడా వీళ్ళు సిద్ధమయ్యే సమయానికి ఒక నావని ఏర్పాటు చేశారు. గంగా నదిలో ఏర్పాటు చేసి ఆ నావలోనే ఒక పక్కన యజ్ఞానికి కావాల్సిన సమిధలు, ద్రవ్యము కొంత వీళ్ళ దగ్గర ఉపలబ్ధమయ్యేదంతా కూడాను విశ్వామిత్రుల వారికి చాలా సంతోషంగా అర్పించారు. చాలా ఆనందదాయకంగా ఆయన కూడా ఆ నావ ఎక్కారు. ఆయన ఎక్కిన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరూ కూడాను ఎక్కారు. ఈ నావ వెళ్తూ ఉన్నది గంగా నదిలో. ఒక రకమైన శబ్దం వినపడుతోంది రాముడికి. మహర్షి, ఆ శబ్దం ఏంటో వినపడుతోంది, ఏంటది, చాలా వింతగా ఉన్నది అన్నది. నాయన, ఇది సరియు నది గంగా నది సంగమిస్తున్నప్పుడు కలుగుతున్న శబ్దమే ఈ శబ్దం. ఇది బ్రహ్మ మనస్సు నుంచి పుట్టింది కాబట్టి మానస సరస్సు అని పేరు వచ్చింది. ఈ మానస సరస్సు అంతర్లీనంగా సరయూ నదిలో కలుస్తున్నది కాబట్టి ఈ సరయూ నది పవిత్రమైన గంగతో సంగమిస్తున్నది. ఆ సంగమానికి నమస్కారం చేసుకోను ఆయన అని చెప్తారు. చాలా భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకుంటారు. అట్లా వెళ్తూ ఆ గంగా నది ఒడ్డున ఒక వనాన్ని చూస్తారు. ఆ వనం ఎంత భయంకరంగా ఉంటుందంటే మనం కథల్లో చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం, కాకులు దూరని కారడవి, చీకటి కూడా దూరలేని చిట్టడవి అని చెప్పుకుంటుంటాం భయంకరంగా ఉండాలని. పిల్లలకి చెప్తుంటాం ముఖ్యంగా, అసలు కథలు అడగకుండా ఉంటాడు వీడు, పొద్దుగూకులు కథలు అడుగుతున్నాడని. వాడికి అది పనిష్మెంట్ అన్నమాట, కథలు అడగకుండా. అట్లాంటి ఒక వనాన్ని చూశాడు శ్రీరాముడు. చూసి విశ్వామిత్ర మహర్షితో అన్నారు, అసలు ఆ వనంలో క్రూర మృగాలు సంచరిస్తున్నాయి, జన సంచారం అయితే లేదు. క్రూర మృగాలు, మద్ది చెట్లు, మర్రి చెట్లు, ఉండకూడని చెట్లన్నీ ఉన్నాయి. ఉండకూడని భయంకరం అంతా కూడా ఆ వనంలోనే కనబడుతోంది. ఈయనకు అనుమానం వచ్చింది రాముడికి, స్వామి అసలు ఆ వనం ఏంటి అట్లా ఉంది, పూర్వం నుంచి ఉన్నదా, ఒకవేళ ఏదైనా శాపవశాత్తు ఇట్లా తయారైందా ఈ వనాన్ని అని అడుగుతాడు. విశ్వామిత్ర మహర్షి చెప్తారు, నాయనా ఇది ఒకప్పుడు మలద కరుసము అనే 2 దేశాలు. అవి ఎట్లా ఉండేవో తెలిసిన, కుబేరుడు కనుక ఉంటే ఎంత ధనధాన్యాలతో తులదూగుతూ ఎంత శోభిల్లుతూ ఉంటుందో అంత అద్భుతంగా ఉండేవి. గోవులతోటి, ప్రజలతోటి చాలా సస్యశ్యామలంగా ఉండే భూమి ఇది. ఎందుకు వచ్చింది వాటికి ఆ పేరు అంటే, ఇంద్రుడు వృత్రాసురుడు అనే ఆయన్ని సంహరిస్తాడు. ఆ సంహరించిన కారణంగా బ్రహ్మహత్య పాతకం చుట్టుకొని అపవిత్రుడైన ఇంద్రుడికి ఆకలి దప్పులు బాధిస్తూ ఉండేవి. ఆ బాధ నుంచి విముక్తి పొందటానికి చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఆయన వల్ల కాదు. ఈయన బాధను చూడలేని దేవతలు, ఋషులు కూడాను పవిత్రమైన గంగా తీర్థాన్ని ఈయనకి అభిషేకం చేయటం ద్వారా ఆయన ఉపశాంతి పొందాడు. ఆ శాపం నుంచి విముక్తి పొంది ఆయన దేవలోకానికి చేరుకున్నాడు. ఏ ప్రదేశంలో అయితే శాప విమోచనానికి
దోహదపడిందో, ఇది దేవేంద్రుడికి శాప విమోచనం కలిగింది ఈ స్థానంలో. కాబట్టి ఇంద్రుడే వరం ఇచ్చాట ఈ స్థలానికి. ఏమని? ఇక్కడ నేను స్వస్థత చేకూరింది కాబట్టి, నాకు పాపం విలువబడి పుణ్యాన్ని సంపాదించుకున్నాను కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడాను మలద కరుసము అనే పేర్లతో వాసికెక్కుతాయి. ఇక్కడ కుబేర స్థానం మెండుగా ఉంటుంది అని వరం ఇచ్చి ఆయన దేవలోకానికి వెళ్ళిపోయాడు. అదే ప్రాంతంలో సుందుడు అనే ఒక మహా బలశాలి అయిన యక్షుడు ఉండేవాడు. ఆయన భార్య తాటక. వీళ్ళిద్దరూ కూడాను అక్కడ నివసిస్తూ ఉండేవారు. వీళ్ళ పుత్రరత్న మారీచుడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మారీచ సుబాహులని. వారిలో ఒకరన్నమాట మారీచుల వారు. వీరి తనయుడు సునందుడు తాటక అనే యక్షుల కుమారుడు. అయితే ఈ మారీచుడు చేస్తున్న అకృత్యాలు భరించలేని అగస్త్య మహర్షి మారీచుడిని శపిస్తాడు. నువ్వు రాక్షసుడివై ఉండువుగాక అని శపిస్తాడు. శపించేటప్పటికీ సరే ఆయన రాక్షసుడు అయిపోతాడు. రాక్షస కృత్యాలన్నీ కూడాను చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ మహర్షి చేత, అగస్త్య మహర్షి ద్వారానే తాటక భర్త అయిన సుందుడు కూడా చనిపోతాడు. అది తట్టుకోలేని తాటక ఏం చేస్తుంది? అగస్త్య మహర్షిని తినేద్దామని భయంకరంగా ఆయన మీదకి వస్తూ ఉంటుంది. వస్తూ ఉన్న సందర్భంలో ఆయన కోపోద్రిక్తుడై, నీవు ఎలాగైతే ఇలా రాక్షసంగా నా మీదకి వస్తున్నావో ఆ రాక్షసత్వాన్నే పొందుదువుగాక, నువ్వు నరమాంస భక్షికివై ఇక్కడే ఉండువుగాక అని శపిస్తాడు. అసలే కోపం, ఇంకా శపించేటప్పటికి ఇంకా విపరీతమైన కోపం వచ్చి ఆయన ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా ధ్వంసం చేసేసింది. ఈమె ధ్వంసం చేసేసిందా అంటే స్త్రీ కాబట్టి, యక్షిని కాబట్టి అనుకుంటున్నామేమో. ఆమె పుట్టుకతోటే బ్రహ్మ వరం చేత 1000 ఏనుగుల బలాన్ని గల స్త్రీ ఆమె తాటక. అయితే రాముడికి ఒక చిన్న అనుమానం వస్తుంది. యక్షులు అంత బలశాలులు కాదు కదా, ఆమెకి అంత బలం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అడుగుతాడు. అయితే ఒక యక్షుడు ఉంటాడు, సుకేతుడు ఆయన పేరు. సుకేతుడు అనే యక్షుడు కుమార్తె ఈ తాటక. ఆయనకి సంతానం లేకపోవటం వల్ల బ్రహ్మగారి కోసం తపస్సు చేసి వరప్రసాదంగా ఈ కన్యారత్నాన్ని పొందుతాడు తాటకని. ఆమె చాలా సౌందర్యవతిగాను, చాలా అందంగాను, పుట్టుకతోనే 1000 ఏనుగుల బలంతో పుట్టింది. ఈమె యుక్త వయసు వచ్చేటప్పటికి, ఇంకా అందంగా ఉండేటప్పటికి జంబాసురుడు అనే ఆయన కుమారుడు ఈ సున్నుడు ఆయనకిచ్చి వివాహం చేస్తారు. వీరి తనయుడే మారీచుడు పుత్రుడు. అయితే ఈ శాపం చేత ఆ ప్రదేశాన్నంతా కూడా ధ్వంసం చేసింది రామ. కాబట్టి నువ్వు తాటకని వధించాలి. ఎందుకంటావేమో, ఈ ప్రదేశం అంతా కూడాను సస్యశ్యామలంగా సుసంపన్నంగా ఉండే ప్రదేశం ఇది. ఆ యక్షిని శాపం చేత రాక్షసిగా మారటం చేత ఈ వనమంతా కూడాను ఇలా చీకటిగా మారిపోయింది. జనాలు ఎవ్వరూ కూడాను రావడానికి ధైర్యం చేయటం లేదు. ఒకవేళ వచ్చినా తినేస్తుంది, బఠానీలు కనుక తినేస్తున్నట్టు తినేస్తుంది. పాపం ఎవరు సాహసం చేస్తారు అంత చీకటి కోపంలోకి వెళ్ళటానికి? పనులన్నా మానుకుంటున్నారు కానీ ప్రయాణం చేయటంలా. ఆ దుస్థితి ఏర్పడింది ప్రజలకి. కాబట్టి నువ్వు ఆమెను సంహరించాల్సింది. రామ, ఇంకో విషయం కూడా చెబుతున్నా. స్త్రీని చంపటం ధర్మం కాదు అనేది రాజనీతి. అట్లా ఆలోచిస్తావేమో, అట్లా ఆలోచించమాక. ధర్మం తప్పింది ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే చంపవలసిందే. ఇట్లాగే పూర్వం విరోధిని సుత అయిన మందర భూదేవిని సంహరించడానికి పూనుకోగా ఇంద్రుడు ఆమెని సంహరించాడు. అట్లాగే శుక్రాచార్యుని తల్లి ఉసన అనే ఆవిడ దేవేంద్రుణ్ణి, దేవతల్ని సంహరించాలి అని చెప్పి నిర్మూలంగా వాళ్ళని అసలు లేకుండా చెయ్యాలని దృఢమైన వ్రతాన్ని పూనుకుంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే సంహరించాడు
వారిద్దరు స్త్రీలేగా మరి. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అధర్మంగా ఉన్నవారు ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే శిక్షార్హులు. కాబట్టి స్త్రీ కదా స్వామి నేను చంపలేను అనే ఆలోచన తీసుకొచ్చుకోమాక, చంపేసే నేనే ఆజ్ఞ చేస్తున్నాను నీకు అని చెప్పి చెప్తాడు. చెప్పంగానే సరే వీళ్ళు వెళ్తారు. గురువుగారి ఆజ్ఞ అనుసరించాల్సిందేగా. ఈయన మళ్ళీ చెప్తున్నాడు కిందకి దిగాక, రామ మరలా మరలా చెప్తున్నా, స్త్రీ సంహారం తప్పు కాదు. వెంటనే నువ్వు తాటక వధ చేస్తే తప్పితే ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండదు అన్నాడు. అనగానే శ్రీరాముడు అన్నారు, మా తండ్రి గారు ఇక్కడికి వచ్చేటప్పుడు మీతో పంపించేటప్పుడు ఒక్కటే చెప్పారు, ఏమని? నాయన మహర్షి ఏది చెబితే అది నువ్వు తూచా తప్పకుండా పాటించు అని చెప్పారు. ఆయన ధర్మం ఏంటి? సత్యవాక్య పరిపాలన ఆయన ధర్మం, పితృవాక్య పరిపాలన నా ధర్మం. కాబట్టి నాన్నగారు చెప్పిన విధంగా మీరు ఏది చెబితే అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ధనుర్బాణాలను ఆ ధనుసు తీసుకున్నాడు. ఆ వింటి నారి ఇలా పట్టుకొని ఒక్కసారి ఇట్లా లాగి వదిలాడండి. వదిలేటప్పటికీ ఆ శబ్దము దిక్కులన్నీ పిక్కటెళ్ళేంత ధ్వని వచ్చింది. ఆ ధ్వనికి క్రూర మృగాలు సైతం చల్లా చెదురైపోయాయి. తాటక సంగతి అయితే ఇక చెప్పనే అక్కర్లా, వణుకొచ్చేసింది ఆవిడికి. అంత ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మధ్యకాలంలో ప్రశాంతంగానే ఉంది కదా, హాయిగా ఏ చెట్టు మీదో హాయిగా పడుకున్నాను, ఈ ధ్వని ఏంటి? ఎవరో నా ప్రదేశానికి వచ్చారు. ఈవిడ ప్రదేశం అంట చూడండి, జనాల దగ్గర నుంచి ఆక్రమించింది. ఈవిడ ప్రదేశానికి ఎవరో వచ్చారట. చూద్దామని హూంకరించుకుంటూ, రాక్షస రూపం అంటే ఎలా ఉంటుంది? నల్లటి శరీరం, పెద్ద పెద్ద బాహువులు, అంత వికృత రూపంతో ఆమె హూంకరించుకుంటూ వస్తుంటే చూశాడు రాముడు. చూడంగానే లక్ష్మణ, అసలు ఈ స్వరూపాన్ని చూస్తుంటే మనకే భీతిగా ఉన్నది, చాలా భయంగా ఉంది. సామాన్య మనుషులు చూశారంటే నోట మాట లేదు, ఇక హార్ట్ అటాక్ రావటం, అట్లా పడిపోవటం, ఆ స్థితిలో ఉంటారేమో కదా. అంత భయంకరంగా ఉందండి. అంత భయంకర రూపాన్ని పొందింది ఆవిడ శాపవశాత్తు. కాబట్టి ఈమెని సంహరించాల్సిందే అని చెప్పి వీళ్ళని చూడంగానే ఆవిడకి కోపం వచ్చిందిగా. ఈవిడ చేసే పని ఈవిడ చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? దుమ్మంతా కూడా ఆమె మాయ చేత ఎగిసి ఎగిసి పడేలా చేస్తోంది. ఈమెకి కామరూపం ధరించే శక్తి కూడా ఉన్నది. అంటే కనపడకుండా రాళ్ల వర్షాన్ని కురిపిస్తోంది వీళ్ళ మీద. ఆ దుమ్ము ఎగిసి ఎగిసి పడేలాగా చేస్తోంది. దుమ్ము ఎగిసి పడితే ఏముందండి, ఎక్కువ దుమ్ము వచ్చిందనుకో ఎదుటి వ్యక్తి మనకి కనిపించరు, అవునా? అలా కనపడకుండా వీళ్ళని ఇబ్బంది పెడుతోంది రాముణ్ణి. ఇక రాముడికి చాలా విపరీతమైన కోపం వచ్చింది. ఆయన ఒరలో ఉన్న ఖడ్గాన్ని తీశాడు, కాళ్ళు చేతులు నరికేశాడు. నరికేసినా కూడా ఆవిడ ప్రతాపం ఏ మాత్రం కూడా తగ్గల. ఇంకా హుంకరిస్తూ ఇంకా మీదకు వెళ్తుంది. అసలు వీళ్ళిద్దరిని తినేస్తే ఏ గోళ ఉండదు అని చెప్పి వెళ్ళబోతుంటే ఆవిడ ముక్కు చెవులు కోసేశారు. కోసేసినా కూడా ఇంకా వస్తోంది. అసలు అంతం అనేది ఉండట్లే, అసలు ఆగటం లేదు. కాలు మనకి కొంచెం నెత్తురు కారితేనే వామ్మో అని చెప్పేసి 2 రోజులు పని చెయ్యం. కట్టు కట్టేసుకుని ఏదైనా చేయమంటది, వేలు తెగింది నాకు చెప్పమాకంటాం, ఆ వేలు నొప్పి పుడుతుందని. ఈవిడ కాలు చేతులు నరికించుకుంది, ముక్కు చెవులు గోయించుకుంది. అయినా కూడా ఈవిడ ప్రతాపం ఏ మాత్రం తగ్గల. ఇక ఉపేక్షించకు రామా, నువ్వు వధించాల్సిందే అని విశ్వామిత్రుడు వెనక నుంచి చెప్పడంతో బాణం తీసుకుని ఒకే ఒక్కసారి ఇట్లా వదిలాడండి. ఆ బాణం సూటిగా వెళ్ళి ఆమె గుండెకి తగిలింది. కింద పడి విలవిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఆమె చనిపోయిన క్షణం ఆ ప్రాంతం అంతా కూడా మునిపిటి వాళ్ళే. ఇది వరకు ఎంత శోభాయనంగా పచ్చదనంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో అలా మారిపోయింది. ఎందుకు వధించారు అంటే ఇప్పుడు ఈ దోమల నుంచే ఈయన సిద్ధాశ్రమానికి వెళ్ళాలి. విశ్వామిత్రుల వారు చేసే యాగం ఏదైతే ఉందో ఆశ్రమానికి ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఈయన సరే తపోనిధుడు కాబట్టి ఎలాగోలా వెళ్తారు. మరి సామాన్య ప్రజలు, ఈయన పుట్టిన కారణం ఏంటి? దుష్ట శిక్షణ.
దీనికోసమే కదా. కాబట్టి దుష్ట శిక్షణ ఇక్కడి నుంచే ప్రారంభించాడు. తాటక వధ జరిగింది. దేవతలందరూ కూడా చాలా సంతోషించి హర్షధ్వానాలతో పూలవాన కురిపించి విశ్వామిత్రుడితో అంటారట, ఏమని? విశ్వామిత్ర మహర్షి, మీ దగ్గర ఉన్న దివ్యాస్త్రాలన్నీ కూడాను రాముడికి ఇచ్చేసేయండి. అవి తీసుకోవడానికి సామర్థ్యం గలవాడు రాముడు ఒక్కడు, ఆయనకి అర్హత ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చేసేయండి. దివ్యాస్త్రాలన్నీ కూడా రాముడికి ఇచ్చేసేయండి అని చెప్పగానే ఆయన చాలా సంతోషించి ప్రియ శిష్యుడు అయ్యాడు. ఆయనకి ఎందుకు ప్రియ శిష్యుడు అయ్యాడు? గురువు ఏది చెప్పినా కూడా ఎందుకు ఏమిటి అని తర్కించలా, వెనుకంజ వెయ్యలా. ఏది చెప్పాడో అదో ఆ పని ప్రతిజ్ఞపూర్వకంగా నెరవేరుస్తున్నాడు. అందుకని ప్రియ శిష్యుడు అయ్యాడు ఆయనకి. ఇలా ఈయన ఏం చేస్తాడు? సంధ్యా సమయం అయింది కాబట్టి అక్కడ విశ్రమిద్దాం, రేపొద్దున మీకు అస్త్ర ప్రయోగాలవి అవన్నీ కూడా మీకు ఉపదేశం చేస్తానని చెప్పి ఆ రోజు ఆ తాటక వనంలోనే విశ్రమించి మరుసటి రోజు ఉదయం పొద్దున్నే లేవంగానే వాళ్ళ సంధ్యాది వందనాది కార్యక్రమాలు ఉంటాయి కదండి, అవన్నీ పూర్తి అవ్వగానే శ్రీరాముడికి అస్త్రాలని శస్త్రాలని వరంగా ప్రసాదించాడు. ఆయన దివ్యాస్త్రాలు మనువాస్త్రము, అగ్నాస్త్రము, ఆగ్నేయాస్త్రము, శివాస్త్రము, విష్ణు అస్త్రము, ఇట్లా మహిమాన్వితమైన అస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. తపస్సుతో సంపాదించుకున్నాడు ఆయన. అటువంటివన్నీ కూడాను రాముడికి ఇచ్చాడు. అస్త్రాలంటే సరే తెలుసు, బాణాలు గదలు ఏవో ఉంటాయి. శస్త్రం అంటే ఏమిటండి అంటే ఉపసంహరణ. అంటే ఒక బాణం వేసినప్పుడు మళ్ళీ అది తిరిగి తీసుకోనే మంత్రం కూడా ఉంటుంది, దాన్ని ఉపసంహరణ అంటారు. ఆ విద్యను కూడా నేర్పించాడు శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడికి. ఇలా వీళ్ళు ఈ మంత్రోపదేశం, ఈ అస్త్రశస్త్రాల ఇవన్నీ ఇచ్చిన తర్వాత సిద్ధాశ్రమానికి చేరుకుంటారు. ఆ సిద్ధాశ్రమానికి చేరుకున్న తర్వాత కొద్ది సమయం విశ్రాంతి తీసుకున్న వాళ్ళే ఇక వీళ్ళు యాగ రక్షణార్థమే కదా వచ్చింది. విశ్వామిత్రుల వారితో చెప్తారు, స్వామి ఇక మీరు యజ్ఞ దీక్షను స్వీకరించండి, మేము చూసుకుంటాం ఇంకా అన్నారు. యజ్ఞ దీక్షను తీసుకున్నాక విశ్వామిత్రుల వారు మౌనంలో ఉంటారు, ఇక మాట్లాడరు. శ్రీరాముడు ఏం చేశాడు? అసలు ఆ అసురులు ఎప్పుడు వస్తారో చెప్పండి అన్నాడు. అంటే పక్కన ముని వాళ్ళు ఉంటారు కదా, మిగతా ఋత్వికులు వాళ్ళు అన్నారు, ఆయన దీక్షలో ఉన్నారు, మాట్లాడరు, మేము చెప్తామయ్యా. వాళ్ళు సాయంత్రం వేళ వస్తున్నారు యజ్ఞాన్ని భగ్నం చేయటానికి. ఎందుకంటే రాత్రిపూట రావటమే అసురులకి రాత్రి వేళ విపరీతమైన శక్తి ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. పగటిపూట ఎక్కువ ఉండదు వాళ్ళకి. వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ కూడాను పగటిపూట కంటే కూడా రాత్రిపూట రెండింతలు ఎక్కువగా ఉంటాయట. అందుకని వాళ్ళు సాయంత్రం పూట ఆ సమయాన్ని ఎంచుకొని ఆ సమయంలో వస్తున్నారు అని చెప్పారు. అసలు ఈ మారీచ సుబాహువులు ఎవరు? అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఎవరి ఆదేశం ప్రకారం వస్తున్నారు అని అంటే, రావణాసురుడు గురించి మనం ముందే ఒకసారి చర్చించుకున్నాం. రావణాసురుడు అనే ఆయన బ్రహ్మచేత వరం పొందాడు, ఆయన వల్ల ఇట్లా దేవతలందరూ బాధపడుతున్నారని అనుకున్నాం కదా. ఈయన వేదాలని, వేదోక్తంగా జరుగుతున్న హోమాలని పాడు చేయాలనుకుంటున్నాడు. వేద ప్రమాణంగా జరుగుతున్న యజ్ఞాలు జరిగితే ఏమవుతుందంటే దేవతలకు శక్తి వస్తుంది. వాళ్ళకి శక్తి రాకుండా ఉండాలంటే యజ్ఞాలు జరగకుండా ఉండాలి. యజ్ఞాలు జరగకూడదు అంటే అవి జరుగుతున్నప్పుడు ఏదో ఒక అశుద్ధం వేసి వాటిని పాడు చేయాలి. అసలు ఈ పని చేయటం అనేది చాలా చిన్న విషయం. నాకు ఎంత చిన్న విషయం అంటే ఈ గ్లాసు ఇటు తీసి ఇటు పెట్టే అంత చిన్న విషయం. కాబట్టి ఇవి నేను చెయ్యను, నా సమూహంలో రాక్షసులు ఉన్నారుగా వాళ్ళకి పురమాయిస్తానని చెప్పి మారీచ సుబాహువులు అనే ఇద్దరు రాక్షసులకి వాళ్ళని ప్రేరేపించి పంపుతున్నాడు భూమండలానికి. దేనికి? యజ్ఞయాగాదులు నాశనం చేయమని. ఆ క్రమంలోనే వీళ్ళు ఇట్లా విశ్వామిత్రుడు చేస్తున్న యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు సరే 5 రోజులు గడిచింది. యజ్ఞం ఏ విఘ్నం లేకుండా నిరాటంకంగా సాగింది. 6వ రోజు సాయంత్రం వీళ్ళు యజ్ఞం చేస్తున్నప్పుడు జ్వాల బాగా అధికంగా ప్రజ్వలిల్లుతోందిట.
దానికి రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి, ఏదైనా అపశృతి దొర్లుతున్నప్పుడన్నా ఉంటుంది, లేదా ఏదన్నా తేజస్సు వస్తున్నప్పుడన్నా జరుగుతుంది. కానీ ఇక్కడ తేజస్సు జరగడానికంటే ఒక మహా తేజస్సంపానే చేస్తున్నాడు యజ్ఞాన్ని. ఇంకా రెండోది, అవరోధం జరగడానికి ఏదో సమయం ఆసన్నం అవుతున్నది అని నిర్దేశిస్తోంది ఆ యజ్ఞ జ్వాల. ఇక రాముడు లక్ష్మణుడు చాలా సంసిద్ధంగా ఉన్నారు, బాణాలు అన్ని పట్టుకొని, శబ్దాలు మొదలైనవి. వీళ్ళు అరుస్తారుగా, హాహాకారాలు ఉంటాయిగా, మేము వచ్చామని. ఈ హాహాకారాలతో పాటు రక్తపు వర్షాన్ని కురిపిస్తున్నారండి ఆ యజ్ఞం దగ్గర. యజ్ఞాన్ని కురిపిస్తున్నప్పుడు శ్రీరాముడు ఒక బాణం వేయగానే ఆ బాణం తాలూకు శక్తి ఏమైందంటే ఆ యజ్ఞవాటిక దగ్గర వస్తున్న రక్తాన్నంతా కూడాను ఆపేసి ఈయన ఇంకా వీళ్ళు యజ్ఞం జరుగుతున్నది, రాముడు బాణం వేశాడు, ఆ రక్తం అంతా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఆగకుండా ఇంకా వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇక లాభం లేదని చెప్పి మనువస్త్రాన్ని ప్రయోగించాడు శ్రీరాముడు. విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రాల్లో ఒక అస్త్రాన్ని ప్రయోగించారు మారీచుడి మీద. ఆ అస్త్రం ఏమైంది, ఛాతికి తగిలి అతన్ని ఎప్పుడో కొన్ని వందల యోజన దూరానికి తీసుకెళ్లి సముద్రంలో పడేసింది. మూర్ఛిల్లిపోయాడు, చనిపోలేదు, మూర్ఛిల్లాడంతే ఆయన. ఆ మారీచుడు అనే రాక్షసుడు మూర్ఛిల్లాడు. అదే విషయాన్ని లక్ష్మణుడితో చెప్తాడు, చూసావా లక్ష్మణ, ఈ మనువాస్త్రం మారీచుని సంహరించలేదు, మూర్ఛిల్లేలా చేసి కొన్ని యోజుల దూరానికి తీసుకుపోతోంది అన్న. సుబాహువుని కూడా ఒక అస్త్రంతో, దివ్యమైన అస్త్రంతో వేసేటప్పటికీ ఆయన అక్కడికక్కడే చనిపోతాడు. యజ్ఞం అంతా కూడాను చాలా నిర్విఘ్నంగా, అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువ సంతోషంగా ముగిసింది. అంతకుమించి విశ్వామిత్రుడికి ఏం కావాలి, దానికోసం కదా ఆయన ప్రయాసపడింది. జరిగింది. ఆ వేళ అట్లా, ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం శ్రీరాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుల వారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనకి ప్రణమిల్లి ఇలా చెప్తున్నారట, ఇమోస్మముని సార్ధూల కింకరో సముపస్థితౌ ఆజ్ఞాపయం యథేష్టం వై శాసనం కరవావకి. ఇమోస్మముని సార్ధూలం, మునివర్య, ఇంకా మీకు మేము ఏదన్నా సేవ చేయాలంటే చెప్పండి, మీరు ఆజ్ఞాపించండి, శాసించండి, అవి చెయ్యటానికి మేము సిద్ధంగా ఉన్నామని చాలా వినయంగా, మర్యాదపూర్వకంగా, భక్తిపూర్వకంగా అడిగారట. విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు ఆ మాటలకి. సంతోషించి, నాయన మిథిల, జనక మహారాజు పరిపాలిస్తున్న రాజ్యం అది మిథిల, అక్కడ ఆయన మహాయజ్ఞాన్ని ఒకటి ప్రారంభం చేశాడు. కాగా అక్కడ ఒక మహా అద్భుతమైన ధనస్సు కూడా ఉన్నది. దానికి నిత్యం కూడాను అమోఘమైన పూజలు జరుగుతూ ఉంటాయి. దాన్ని చూసి ఆ యజ్ఞాన్ని కూడా చూసి వెళ్దాము అని చెప్పి నాతోనే రండి అని చెప్తాడు. ఆ సిద్ధాశ్రమాన్ని నుంచి ఈయన వస్తాడు. ఇక వచ్చి వీళ్ళని మిథిలకి తీసుకెళ్లే సందర్భంలో చాలా విషయాలు తెలుసుకుంటాడు శ్రీరాముడు. కాలాతీతం అవుతున్నది కాబట్టి ఆ సందర్భాన్ని మరొక సందర్భంలో ముచ్చడించుకుందాం. మనం మిథిలకు వెళ్దాం. అయోధ్య నుంచి సిద్ధాశ్రమానికి వచ్చాము, సిద్ధాశ్రమాన్ని నుంచి మిథిలకు వెళ్దాం. ఇప్పుడు అక్కడ అందరూ సీతమ్మ తల్లి అయోనిజ, అంటే భూమి దున్నుతున్నప్పుడు పుట్టింది కదా అయోనిజ. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎటువంటి యోగ్యత కలిగిన భర్తని కావాలి, ఎటువంటి వారిని తేవాలని ఈయన ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో శివధనస్సు ఎవరైతే ఎత్తుతారో వారికి ఇచ్చే వివాహం చేయమంటారు. సరేనంటారు. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడాను దాన్ని చూస్తున్నారు తప్పితే దాన్ని స్పృశించలేకపోతున్నారు, స్పృశిస్తే దాన్ని పట్టుకొని తీయలేకపోతున్నారు. విశ్వామిత్ర మహర్షితో వెళ్ళాడు కదా రాముడు, శ్రీరాముని తీసుకెళ్ళాడుగా. ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఇట్లా అన్నట్ట, జనక మహారాజు చెప్పారు, ఈ ధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వారికే నా సీతనిచ్చి పరిణయం చేస్తాను, వారే నా సీతను వివాహం చేసుకోవాలి అని చెప్పారట. చెప్తే విశ్వామిత్రుల వారు ఇట్లా అంటున్నారు, విశ్వామిత్రస్సు ధర్మాత్మ శ్రుత్వా
జనక భాషితం వత్సరామ ధనుత్పస్య ఇతి రాఘవమబ్రవీత్. రాముడికి చెప్పాడు విశ్వామిత్రుడు. జనక మహారాజు ఏం చెప్పాడు? దీన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళనే సీతను ఇస్తానని చెప్పాడు కదా. శ్రీరాముడితో అన్నాడు విశ్వామిత్రుడు ఏమనంటే, రామా అది ఏంటో చూడు చూడు అన్నారు. మనమైతే ఏం చేస్తామండి సహజంగా, చూడమంటే చూసా 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 అంటాం. కానీ ఆయన చూడు అంటే అక్కడ ఆంతర్యం ఏంటంటే తీసి దాన్ని ఎక్కుపెట్టు అని అర్థం. ఆ చూడు అనే మాటలో అంతర్లీనంగా ఉండే అర్థం అది. శ్రీరాముడు చూశాడు, దాన్ని తీసుకున్నాడు. చాలా టీవీగా, చాలా సునాయాసంగా ఈ పూలమాలను ఎలాగైతే మనం పట్టుకుంటామో అంత సునాయాసంగా తీసుకున్నాడు. చాలా టీవీగా పట్టుకున్నాడు. ఇట్లా ఆ నారని లాగాడు, వింటి నారని బాణం పెట్టాడు. ఒక్కసారి ఇట్లా అన్నాడు, అంతేనండి. 2 ముక్కలైంది శివధనస్సు. ఆ శివధనస్సు విడిచినది శ్రీరాముడు కాబట్టి సీతమ్మ తల్లిని శ్రీరాముడికి అప్పజెబుతూ జనక మహారాజు అంటున్నాడు, ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనం భద్రంతే పాణినం గృహ్ణీష్వ పాణినా. నాయనా, నా పుత్రికైన సీత నీవు పాణిగ్రహణం చెయ్యి. ఈమె నీ ఇంటికి ఇల్లాలిగా తీసుకువెళ్ళు. ఈమె పతివ్రతలలో చాలా గొప్పది, మంచిగా ఉంటుంది, నీకు అనుగుణంగా ఉండే అనుకూలవతి సుమ అని చెప్పి ఆయనకు అప్పచెప్పాడు. ప్రియ భగవద్బంధువులారా, విశ్వామిత్రుడితో రాముడు వచ్చాడు కాబట్టి దివ్యాస్త్రాలను పొందాడు. తాటక అనే ఒక మహారూపం దాల్చిన యక్షిణిని సంహరించాడు. ఈయన విశ్వామిత్రుడు వచ్చే ముందు సభలో ఏం చర్చ జరుగుతోంది? ఈయన వివాహం గురించేగా. వివాహం జరిగింది, ధనుర్విద్య పూర్తి కాలేదు అన్నాడు. ఎవరు? దశరథ మహారాజు విశ్వామిత్రులతో అస్త్రశస్త్రాలతో సహా మొత్తం ఇచ్చాడు ఆయన విశ్వామిత్రుడు. ఇంకా ఏం రాలేదు రాముడికి? సహజంగా జ్ఞానాలు 3 రకాలు: శాస్త్ర జ్ఞానము, కావ్య జ్ఞానము, లోక జ్ఞానం. శాస్త్ర జ్ఞానం ఏంటంటే మంత్ర భాగాన్ని తెలియజేసేది శాస్త్ర జ్ఞానం. కావ్య జ్ఞానం ఏంటంటే మనం పురాణాలు కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి, ఇవి చదువుతున్నప్పుడు కలిగే జ్ఞానాన్ని కావ్య జ్ఞానం అంటారు. లోక జ్ఞానం అంటే బయట ఏం జరుగుతోంది, అసలు మన పూర్వీకులు ఏంటి, మనం ఎట్లా ఉంటున్నాము, మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంకా ఏమన్నా ఉన్నాయా విషయాలు తెలుసుకోవాల్సినవి అనే విషయాన్ని తెలియజేసేది లోక జ్ఞానం. ఇది బయటికి వెళ్తేనే తెలుస్తుంది, బయటికి వెళ్లకుండా ఉంటే ఏమన్నా తెలుస్తుందా అండి? ఎవరినన్నా మనం ఏదన్నా ప్రశ్న వేసామనుకోండి, ఏమోనండి నాకు తెలియదు అన్నామనుకోండి, పొద్దుగోగులు కూపస్తమండు ఒక మళ్ళీ బెకబెక అంటే ఇంట్లో ఉంటావేనా, అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటే లోక జ్ఞానం అబ్బుతుందమ్మా అంటారు. అది లోక జ్ఞానం. బయట విషయాలు కూడా తెలుసుకునే జ్ఞానాన్ని లోక జ్ఞానం అంటారు. విశ్వామిత్ర మహర్షితో ప్రయాణం చేసిన రాముడికి ఈ 3 జ్ఞానాలు కూడా అబ్బినాయి. అంటే పరమాత్మ నరుడి రూపంలో ఉన్నాడు. నరుడికి ఏమైనా తెలుస్తాయండి? ఎవరైనా చెబితే తప్పితే తెలుసుకోలేడు కదా, విష్ణు అంశే. కానీ పరిపూర్ణంగా నరుడుగా ధర్మబద్ధంగా బ్రతకాలని ప్రతిజ్ఞ పూనుకొని ఉద్భవించిన నారాయణమూర్తి విశ్వామిత్రుడనే గురువు ద్వారా లోక జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా కాంతారత్నాన్ని కూడా స్వీకరించి విజయుడై అయోధ్యను చేరుకున్నాడు. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిః సహతీసయా నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం మంగళాశాసనమధే పరాచార పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం.